హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మకర రాశి వాళ్ళకి 29, 30, 31వ తేదీలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీకు అదృష్టం పట్టబోతుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి సమస్యలు, చిక్కుముడులు అనేవి కూడా రాబోతున్నాయి. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. మీకు చాలా వరకు యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో అనమాట. మీ రాశి పరంగా మీదేంటంటే 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి చాలా చాలా అమాయకంగా, చాలా వరకు కూడా ప్రశాంతంగా, కూల్గా ఉండేటటువంటి మనస్తత్వం. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. చుట్టూతా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా వీళ్ళు పట్టించుకోరు అనమాట. అలా చేసుకొని వెళ్తున్నప్పటికీ కూడా వీళ్ళకి ఏంటంటే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మీద అందరూ ఎక్కువగా పడి ఏడ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అది ఎవరో కాదు, వీళ్ళు అంటే నమ్మిన మనుషులు, అనుకునే మనుషులు, వాళ్ళ బంధువుల తరపున అవ్వచ్చు, రక్త సంబంధికుల తరపున అవ్వచ్చు. వాళ్ళు ఎక్కువగా వీళ్ళని ఏంటంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకుని వీళ్ళ బతుకు వీళ్ళు బతుకుతున్నా కూడా వీళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు సృష్టించి వీళ్ళ ముందొక మాట వెనకమాల ఒక మాట ఇట్లా వీళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. పాపం వీళ్ళేంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. వాటి నుంచి బయటపడటానికి కొంచెం టైం కూడా పట్టిద్ది. కానీ వీళ్ళు బాధపడతారు, మేమేంటి అందరికీ మంచే చేశాం కదా. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు కూడా అందరూ మంచిని కోరుకునేటటువంటి మనుషులు అనమాట. వీళ్ళు అనుకుంటారు అందరికీ మేము మంచి చేశాము, వీళ్ళు ఎందుకు మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తున్నారు, మేమేం అన్యాయం చేశామని చెప్పేసి పాపం చాలా వరకు కూడా బాధపడతారు. కానీ ఖచ్చితంగా మీ ఏడుపు తగిలిద్దండి వాళ్ళకి. ఎందుకు అనంటే చెడు చేసిన వాళ్ళు ఇవాళ బాగుండొచ్చు, ఇవాళ రాజ్యాలు ఏలొచ్చు, కానీ మంచి అనేది మాత్రమే చివరికి గెలిచిద్ది. దేవుడు ఎప్పుడు కూడా చెడుకు సపోర్ట్ చేయడు. మంచి అనేది నిదానంగానైనా సరే మంచికి మాత్రమే విజయం ఉంటుంది, కానీ చెడుకు ముగింపు ఎప్పుడైనా సరే విషాదంతో ముగుస్తుంది. కాబట్టి మీరు ఎవరిని ఏమీ తిట్టొద్దు, మీరు ఎవరి మీద కోపపడద్దు. చేయనివ్వండి, వాళ్ళు ఎన్నాళ్ళు చేస్తారో చేయనివ్వండి. దేవుడి దృష్టి వాళ్ళ మీద పడేదాకా వాళ్ళు ఆడతారు. తర్వాత మాత్రం దేవుడు గట్టిగా వేస్తాడు వాళ్ళకి శిక్ష. ఎందుకు అనంటే దేవుడు పుట్టించినటువంటి మనుషులకే ఇన్ని తెలివితేటలు ఉంటే ఆ దేవుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి మనుషులను పుట్టించిన దేవుడికి. కాబట్టి తెలిసిన వాళ్ళు, తెలివిగల్లోళ్ళు ఎవ్వరూ కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఒక మాట రూపేనా కానీ పని రూపేనా కానీ ఎప్పుడు కూడా చెడు చేయరు. వీళ్ళేంటంటే ఇక మాకు ఈ రోజున ఓపిక ఉందలే అని చెప్పేసి అదిరిపడతా ఉంటారు, కానీ ఖచ్చితంగా అది తొందరలోనే తీరిపోయిద్ది అనమాట. ఇక మీకు వచ్చేటప్పటికి 29వ తారీఖు ఎలా ఉంది అని అంటే చాలా వరకు కూడా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్స్ పెట్టుకోవటము, సీట్ బెల్ట్స్ పెట్టుకోవటము, కార్ అయితే ఇట్లా చిన్నది సైకిల్ అయినా సరే జాగ్రత్తగా ఉండటం. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్న ప్రమాదం ఎటు పక్క నుంచి వచ్చిద్దో మనకు తెలియదు. కాబట్టి మీరు చేసేటటువంటి పనుల కాడ కూడా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది పొలం పనులు చేసేవాళ్ళు ఉంటారు, అక్కడ కొంచెం గట్ల మీద పాములు అయి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి పని చేసేటప్పుడు. అలాగే ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టుకోండి. చక్కగా సమయానికి తింటము, నిద్రపోవటం ఇలాంటివి చేస్తూ ఉండండి. ఎందుకు అనంటే ఆరోగ్యం అనేది లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా సుఖం అనేది ఉండదు. ఇంట్లో రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయండి. బయట వాళ్ళని నమ్మి ఎవ్వరికి ఏది కూడా షేర్ చేసుకోవద్దు. ఇక 30వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే మీరు కొంచెం ఫ్యామిలీతో కాస్త ఏదన్నా సరదాగా కాస్త బయటికి వెళ్తాము, గుడికి అవ్వచ్చు, లేకపోతే కాసేపు ఇంట్లో ప్రశాంతంగా అందరు కూర్చొని మాట్లాడుకోవటం అవ్వచ్చు. ఇట్లా కాసేపు టైం స్పెండ్ చేసేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. కాస్త చక్కగా టిఫిన్ చేసేసి టీ తాగటము, కాసేపు ఎంతసేపు అవసరం, 1 గంట అయినా చాలు ఫ్యామిలీతో మనం ప్రశాంతంగా గడిపితే మన జీవితానికి అదే అర్థము పరమార్థము. అలా కాకుండా ఎప్పుడు బిజీగా పరిగెత్తితే ఏంటంటే ఆ జీవితానికి కూడా విలువ అనేది ఉండదన్నమాట. మన అనుకునే వాళ్ళకి మన మీద ప్రేమానురాగాలు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి టైం అనేది కేటాయించాలి. ఉన్న కాసేపు కూడా వాళ్ళతో ప్రేమానురాగాలతో మాట్లాడుతూ ఉండాలన్నమాట. అలాగే కాస్త దీపారాధన చేసుకుంటూ ఉండండి. మీ మీద నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త మీ ఇంటికి ఏంటంటే కాస్త గేటు దగ్గర నిమ్మకాయలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి కట్టేసేసి దారానికి కట్టేసేసి అవి కట్టుకోండి. గేటుకి కట్టుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా చెడు అనేది తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. దిష్టి ప్రభావం వలన మీకు లేనిపోని సమస్యలు అనేవి వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే జనాన్ని మనం ఎటు ఆపలేము, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి ఆ ఏడుపు పోవటానికి మనం చేసుకునేటటువంటి ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉండాలి. కాస్త ఉప్పుతోటి దిష్టి తీసేసుకోవటము, ఇంట్లో దీపారాధన చేసుకోవటము, కాస్త ఈ నిమ్మకాయలు అవి కట్టుకోవటము,
చేసుకోవటము, కాస్త ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలు తీసుకెళ్ళి పూజ చేసుకుని అవి తీసుకొచ్చుకొని గేట్కి ఇంటి గుమ్మానికి అట్లా కట్టుకోవటము, ఇలాంటివి కొన్ని చేయటం వల్ల ఏంటంటే దీపం ఇంట్లో వెలిగించుకొని కాస్త దీపారాధనలో కాస్త ఒక లవంగం వేసుకోవటం వల్ల ఈ కష్టాలు ఇలాంటివి కూడా చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి. మీకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వచ్చింది. ఇలాంటివి చేసుకోవాలి, అంతేగాని జనాన్ని మార్చాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మనం ఎంత మార్చాలనుకున్నా కూడా ఎవ్వరూ మారరు అనమాట. ఎప్పుడైనా సరే రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు ఏంటి, మనకి రోడ్ల మీద ముళ్ళు రాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు రోడ్డు మీద తివాచీ పరచాలనుకుంటే అది మన పిచ్చి ఆలోచన అయింది. మనము చెప్పులు వేసుకొని తిరగటమే మనకు సేఫ్టీ అనమాట. అంతవరకు మాత్రమే మనం ఆలోచించాలి, అంతేకాని ఎవరిని ఉద్ధరించే రోజులు కాదు, ఎవరికన్నా సలహాలు ఇచ్చే రోజులు కాదు. అందరూ బాగా డెవలప్ అయ్యారు కాబట్టి మన పని మనం సైలెంట్గా చేసుకుందాం, ఎవరి జోలికి కూడా పోవద్దనమాట. ఇక 31వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే, మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టేశారో వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మీ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే, అలాంటి వాళ్ళని పొరపాటును కూడా మీరు క్షమించొద్దు. అలాంటి వాళ్ళని క్షమిస్తే తర్వాతైనా సరే వాళ్ళ వల్ల మీకు బాధే కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మంచికి మంచి, చెడుకు చెడు, అదే అంటారు, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలని. మంచి వాళ్ళ దగ్గర మంచిగా ఉండండి, చెడ్డ వాళ్ళ దగ్గర కూడా మంచిగా ఉంటే ఏంటంటే మనకు విలువ అనేది పోయిద్ది అనమాట. కాబట్టి ఎవరితోనైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ అని ఇంట్లో విషయాన్ని, చెప్పే విషయాన్ని, చెప్పని విషయాలను అన్నిటిని చెప్పుకోవద్దు. వాళ్ళే గుంట నక్కల్లాగా గోతులు తవ్వుతూ ఉంటారు. కాబట్టి అలా ఎవరిని కూడా నమ్మొద్దు. ఉద్యోగులకు బాగుంది, డబ్బు పరంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా మీకు కలుసుబాటు అనేది ఉంది. ఆ పరమశివుని శివపార్వతుల ఆశీర్వాదం కూడా మీ కుటుంబం మీద ఉంది. ఎందుకంటే మీరు అందరూ మంచిని కోరుకునేవారు కాబట్టి మీకు చాలా కలిసి వచ్చేటటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. బాధలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి. డబ్బు పరంగా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంది. ఇంకా అనవసరం ఖర్చులు కూడా తగ్గించుకుంటే ఇంకా చిన్న సమస్యలు అనేవి కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేమించుకునే వాళ్ళ పరంగా కూడా బాగుంది. ఉద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది. వివాహం కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా సంతానం, వివాహ భాగ్యం అనేది కలుగుతుంది. మీరు ఎక్కువగా దేనికి భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, ఎవరిని నమ్మొద్దు, జనంతో దూరంగా ఉండండి. చక్కగా మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి. చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. డబ్బు పరంగా ఎవరికి ఇవ్వద్దు, ఎవరితో ఎక్కువగా మాట్లాడొద్దు. సైలెంట్గా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగా కలిసి వచ్చింది. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.